ఏం చెప్తాడు? జోగులాంబ అమ్మవారి మీద ఒట్టు 15 ఆగస్టుకు చేస్తారు రుణమాఫీ అంటాడు. ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టు ఈయనేమో తేదీలు తారీఖులు మారుస్తా ఉన్నాడు. దయచేసి నేను మిమ్మల్ని ఒకటే కోరేది, ఒకరెవరైనా మనల్ని మోసం చేస్తే మొదటిసారి మోసం చేసినోడిది తప్పవుతుంది, రెండోసారి కూడా వాడి చేతిలోనే మనం మోసపోతే మన తప్పవుతుంది. ఒకసారి రేవంత్ రెడ్డి చేతిలో రైతులు ఈ రాష్ట్రంలో మోసపోయినారు. రైతు భరోసా అంటే నమ్మినారు, 2 లక్షల రుణమాఫీ అంటే నమ్మినారు, 15,000 రైతు భరోసా అంటే విశ్వాసంలోకి తీసుకున్నారు, రైతు కూలీలకు ఇస్తానంటే నమ్మినారు, కౌలు రైతులకు రైతు భరోసా అంటే నమ్మినారు. ఇవన్నీ నమ్మి ఓట్లేసినారు. ఇవాళ ఓడ మీద ఉన్నప్పుడేమో ఓడమల్లన్నా, ఒడ్డుకెక్కినాక ఓడమల్లన్నా, అట్లా అయిపోయింది మన పరిస్థితి. కరెంటు బాగా వస్తుందా? కాంగ్రెస్ వచ్చినాక మోటార్లు కాలుతున్నాయా? మంచినీళ్ళకి తిప్పలు అవుతుందా? అందుకే కేసీఆర్ గారు చిలుకకు చెప్పినాడు ముందే, మోసపోతే గోసపడతాం, నమ్మొద్దు కాంగ్రెస్ అని చెప్పినాడు. కాంగ్రెస్ కావాలన్నా కరెంట్ కావాలన్నా అని చెప్పి కూడా అడిగినాడు కేసీఆర్ గారు. ఆఖరికి మంచినీళ్ళ కోసం, సాగునీళ్ళ కోసం ఇదిగో మీ ఎమ్మెల్యే గారు ఈయన దీక్ష చేస్తే తప్ప ఏప్రిల్ 15 నాడు అంబేద్కర్ జయంతి తెల్లారి కృష్ణమోహన్ రెడ్డి గారు దీక్ష చేస్తే తప్ప నారాయణపూర్లోకించి ఈయన చేశారు. అది కూడా ఇదే చౌరస్తాలో దీక్ష చేస్తే తప్ప, జల దీక్ష చేస్తే తప్ప నీళ్లు కూడా విడుదల చేయని సన్నాసి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మా ఆడపిల్లలు ఎక్కడున్నారు? ఆడపిల్లలు ఎక్కడున్నారు? అరే మీరు తొక్కేస్తున్నారు తమ్మి ఆడలో.